వెల్కమ్ టు అర్హ తెలుగు స్టోరీస్. ఈరోజు కథ ప్రణయమా ప్రళయమా పార్ట్ 18. ఇంత మంచి స్టోరీని మనకు అందించిన వారు ఈషా అద్వైత గారు. ఇక స్టోరీలోకి వెళ్తే, రుణం తీర్చుకునేంతగా వీడిని లైఫ్లో ఏం చేశాడని ఆశ్చర్యంగా అడుగుతాడు వంశీ. అదేంటి మామయ్య అంత తీసి పడేశావు, నేను మరీ అంత వేస్ట్ పేపర్లా కనిపిస్తున్నానా అని బిక్కమొహం వేస్తాడు జై. కాస్త అటు ఇటుగా అలాగే కనిపిస్తున్నావు అంటాడు వంశీ. డాడీ, బావను ఇంకేడిపించకు అని వంశీకి చెప్తూ, బావా ఏం జరిగిందో ఇప్పటికైనా క్లియర్గా చెప్తావా అని అడుగుతుంది రిషి. మేమిద్దరము కొలీగ్స్. ఫస్ట్లో అస్సలు మాట్లాడుకునే వాళ్ళం కాదు. ఒకరోజు వాళ్ళ అమ్మకి హార్ట్ స్ట్రోక్ వచ్చిందని ఆఫీస్ మధ్యలో వెళ్ళిపోయింది సంయుక్త. ఆ తర్వాత 2 డేస్ ఆఫీస్లో ఏవో టెన్షన్స్ మధ్య కనిపించింది. వెళ్ళి అడిగితే వాళ్ళ అమ్మకి ఆపరేషన్ చేయాలని, మనీ కోసం మేనేజర్ని లోన్ అడిగితే వాడు ఇంకేదో అడిగాడని చాలా ఏడ్చింది. నువ్వు హీరోల మేనేజర్ని కొట్టి మనీ ఇచ్చి సేవ్ చేసావా బావా అని ఇన్నోసెంట్గా అడుగుతుంది రిషి. ఆఫీస్లో చాలా గొడవ జరిగింది రిషి, దాని ద్వారా మా ఇద్దరి జాబ్స్ కూడా పోయాయని చెప్తుంది సంయుక్త. వీడు ఎంటర్ అయితే ఓ మంచితో పాటు ఓ సునామీ కూడా వస్తుందన్నమాట అని వంశీ అంటుంటే జై మొహం ముడుచుకుపోతుంది. చాలా సంవత్సరాల తర్వాత వంశీలోని అల్లరి బయటికి వస్తుంటే ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటారు భరత్, శ్రీకాంత్. తప్పు చేస్తే కొట్టడం తప్ప మామయ్య అని ఇన్నోసెంట్గా అడిగి స్టోరీ కంటిన్యూ చేస్తాడు జై. ఇక పాస్ట్లోకి వెళ్తే, సో సారీ సంయుక్త, నేను నీకు హెల్ప్ చేయాలనుకున్నాను కానీ రివర్స్ అవుతుందని ఊహించలేదు అంటాడు జై. నో ప్రాబ్లం జై అని బాధగా చెప్పి మనీ కోసం తెలిసిన వాళ్ళని హెల్ప్ అడుగుతుంది సంయుక్త. ఆమెను నమ్మి 5 లక్షలు ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రారు. దిగులుగా హాస్పిటల్లో కూర్చొని లావణ్య కోసం బాధపడుతున్న సంయుక్త దగ్గరకు వస్తాడు జై. బిల్ పే చేశాను సంయుక్త, ఆంటీకి రేపు మార్నింగ్ ఆపరేషన్ చేస్తామన్నారు అని సడన్గా తన ఎదురుగా వచ్చి జై చెప్పిన మాటల్ని నమ్మలేక ఆశ్చర్యంగా చూస్తుంది సంయుక్త. వెయిటింగ్ చైర్లో కూర్చున్న ఆమె ముందు నీస్పై కూర్చొని నిజం అంటాడు అందమైన చిరునవ్వుతో. తనకు తెలిసిన ఒకే ఒక్క రిలేషన్ తన తల్లి మాత్రమే. తండ్రి ఏనాడు అక్కను చేర్చుకోలేదు. తన తల్లి దూరమైతే తను అనాథగా మిగిలిపోతుంది. మరీ ముఖ్యంగా లావణ్య లేని లైఫ్ని ఊహించుకోవడానికి భయం వేసింది ఆమెకు. అన్ని దారులు మూసుకుపోయిన వేళ జై చూపించిన వెలుగు ఆమె జీవితాన్నే కాంతివంతం చేసింది. థ్యాంక్ యూ జై అని అతడి అరచేతిలో మొహం దాచుకొని వెక్కిళ్ళ మధ్య ఆనందంగా అంటుంది సంయుక్త. నేను నీ థ్యాంక్స్ కోసం నీకు హెల్ప్ చేయలేదు, నీ కళ్ళల్లో నీళ్లు చూడలేక చేశాను అంటాడు జై. మన జాబ్స్ కూడా ఎక్కడికి పోవు. ఇష్యూ CEO వరకు వెళ్ళింది. మేనేజర్ని సస్పెండ్ చేశారు. మన జాబ్స్ మనకి వచ్చేసాయి. కానీ అప్పటికప్పుడు 5 లక్షలు ఎలా తెచ్చావు అని అడుగుతుంది సంయుక్త. నా దగ్గర ఒక 3 lakhs వరకు ఉన్నాయి. అన్నయ్య దగ్గర ఇంకో 3 lakhs తీసుకున్నాను. మిగిలిన 1,00,000 ఆమె చేతిలో పెట్టి ఆంటీని జాగ్రత్తగా చూసుకో, నేను మళ్ళీ వస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు జై. ఆ వెళ్ళింది తమ జాబ్స్ కోసమే. సంయుక్తని అందరి ముందు బయట పెట్టలేక మేనేజర్ని కొట్టిన విషయమై డైరెక్ట్గా CEO దగ్గరికి తీసుకెళ్ళి CEOతోనే తేల్చుకున్నాడు జై. దాంతో మేనేజర్ సంయుక్తని, జైని సస్పెండ్ చేస్తే CEO మేనేజర్ని సస్పెండ్ చేసి అసిస్టెంట్ మేనేజర్ని చేసి ఆ AGM పోస్టు జై టాలెంట్ చూసి అతనికి ఇస్తాడు. తనకి టీఎల్గా ఉండటమే ఇష్టమని, ఎక్కువ బర్డెన్ తను మూయలేనని చెప్పి ఆ ఆఫర్ రిజెక్ట్ చేస్తాడు జై. ఆ టైంలో అప్పుడప్పుడు హైదరాబాద్ విజిట్ చేస్తూ ఆ హాస్పిటల్లో వర్క్ చేసే భరత్ లావణ్యను చూస్తాడు. అప్పుడే అతనికి తెలుస్తుంది లావణ్య సింగిల్ పేరెంట్గా ఎన్నో కష్టాలు పడుతుందని. ఎదిగాక అదే మొదటిసారి తన సంయుక్తని చూడటం. కానీ ఆమె ముందు బయటపడకుండా మరో డాక్టర్తో కలిసి లావణ్య హార్ట్కి స్టంట్ వేస్తాడు. బెడ్పై పేషెంట్గా ఉన్న ఆమె మొహాన్ని తాకాలన్నా అతని చేతులు వణుకుతుంటే ఆ ప్రయత్నం విరమించుకొని కేవలం ఆమెను పేషెంట్లా మాత్రమే ట్రీట్ చేస్తాడు. థ్యాంక్ యూ డాక్టర్, తన తల్లిని సేవ్ చేసినందుకు భరత్ని కలిసి కృతజ్ఞతలు చెప్తుంది సంయుక్త. లావణ్య స్పృహలోకి వచ్చేలోపు సంయుక్తతో పరిచయం పెంచుకుంటాడు భరత్. ఆ పరిచయంలోనే డాక్టర్ అన్న పిలుపు అంకులుగా మారిపోతుంది. ఏమీ తినని ఆమె కోసం ఫుడ్ కూడా తెప్పిస్తాడు భరత్. సంయుక్తకి భరత్ మాట్లాడే విధానం, అతను చూపిస్తున్న పేషెన్స్, ఆ కాస్తలోనే తన కోసం తీసుకున్న కేర్ చాలా నచ్చుతాయి.
ఆమె ఆర్థిక పరిస్థితి విన్నాక మరి ఆపరేషన్కి మనీ ఎవరు అరేంజ్ చేశారు అని ఆశ్చర్యంగా అడుగుతాడు. నా ఫ్రెండ్ అంకుల్ అని చెప్తుంది సంయుక్త. మా అమ్మకి ఇప్పుడు కంప్లీట్గా హెల్తీగా ఉంది కదా అని మరోసారి అడుగుతుంది సంయుక్త. కొన్ని రోజులు చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి, సిచ్యువేషన్ కాంప్లికేట్ అనిపిస్తే ఈ నెంబర్కి కాల్ చేయి అని తన నెంబర్ కూడా ఇస్తాడు భరత్. లావణ్యకి కనిపించకుండా ఆమెకు ట్రీట్మెంట్ తన జూనియర్ డాక్టర్తో కేర్ఫుల్గా ఇప్పిస్తాడు భరత్. తర్వాత ఆ హాస్పిటల్లో తన వర్కింగ్ డేస్ అయిపోవటంతో తిరిగి బెంగళూరు వెళ్ళిపోతాడు. భరత్ ప్రతి నెల 2 రోజులు అదే హాస్పిటల్లో వర్క్ చేస్తాడని తెలిసినా కూడా మళ్ళీ కలిసే సందర్భం రాలేదు సంయుక్తకి. హైదరాబాద్ వచ్చే ఆ 2 రోజులు లావణ్యను చూడకుండా మాత్రం వెళ్ళేవాడు కాదు భరత్. తర్వాత సంయుక్త ఆ అప్పు తీర్చాలని తన శాలరీలోంచి ప్రతి నెల కొంత జైకి ఇచ్చినా అతను తీసుకోకుండా తిరిగి ఆమె అకౌంట్లోనే వేసేస్తూ ఇద్దరి మధ్య స్టార్ట్ అయిన ఫ్రెండ్షిప్ని మనీతో ఎండ్ చేయొద్దని సీరియస్గా వార్నింగ్ ఇస్తాడు. కౌశల్కి కూడా విషయం తెలుసు కాబట్టి అతను తను ఇచ్చిన 3 lakhs కూడా జై ఇస్తే తిరిగి తీసుకోడు. అదే జై పార్టీ అని అడిగితే ముక్కు పిండి మరి ఆ డబ్బులు వసూలు చేస్తాడు కౌశల్. లావణ్య స్పృహలోకి వచ్చాక జైని పరిచయం చేస్తుంది సంయుక్త. వాళ్ళిద్దరి మధ్య ఉన్నది స్నేహం అని ఆ కాసేపట్లోనే అర్థం చేసుకున్న లావణ్య అతని మంచి మనసుకు చేతులు జోడిస్తుంది. ప్లీజ్ ఆంటీ, మీరు ఇలా చేసి నన్నేదో గ్రేట్ పర్సన్ని చేసేయకండి. పైకి ఎక్కానంటే దిగలేను అని జై ఇన్నోసెంట్గా అంటే నీరసంగా నవ్వుతుంది లావణ్య. సంయుక్త జై మధ్య మొదలైన ఫ్రెండ్షిప్ యుక్త అద్వైత్ అనుకునే వరకు వెళ్ళేంతగా కొన్ని నెలల్లోనే మారిపోతుంది. ఏంటి, అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ వస్తే వద్దని చెప్పావా, ఉండాల్సిన వాడివేరా అని వంశీ అంటే, మామయ్య లైఫ్లో జాబ్ శాలరీతో పాటు కాస్త ఎంజాయ్మెంట్ కూడా అవసరం. అది ఈ ఏజ్లోనే వస్తుంది. ఆఫ్టర్ మ్యారేజ్ మనం రమ్మన్నా రాదు. ఆ తర్వాత బాధ్యతలు పెరిగిపోతాయి, మనకు కూడా ఇంట్రెస్ట్ పోతుంది అని నేను పెద్ద పెద్ద బరువులు నెత్తి మీద వేసుకోకుండా నా లైఫ్ని సింపుల్గా లీడ్ చేస్తూ హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను అని అంటాడు జై. అభినందిస్తూ జై భుజం తట్టిన వంశీ, మరి కౌశల్ ఎందుకు అలా ఉండడు అని సందేహంగా అడుగుతాడు వంశీ. అన్నయ్యకి వర్క్ ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంటుంది, అది దాటి బయటకు రాలేడు. తనేం చేస్తాడు అని క్యూరియస్గా అడుగుతుంది రిషి. వాడు కూడా నీకు బావే అంటాడు జై. కానీ కౌశల్ని బావా అని పిలవటానికి ఏదో బెదురు అడ్డొస్తుంది ఆమెకి. గుండెల్లో మొదలైన వణుకు ఆమె అరికాళ్ళ వరకు పాకేయటంతో ఆ టాపిక్ని డైవర్ట్ చేస్తూ, నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పమన్నాను, నేను వేరే టాపిక్ తీసుకురమ్మనలేదని అలకగా అడుగుతుంది రిషిక. అన్నయ్య అని జై చెప్తున్నంతలో ఆ రూమ్ డోర్ నాక్ అవుతుంది. అమ్మో, ఎవరో వచ్చేసారు. అంకుల్ ప్లీజ్ కొన్ని డేస్ సంయుక్త గురించి ఆంటీకి తెలియనివ్వకండి. యాక్చువల్లీ మీరిద్దరు మళ్ళీ కలవరనుకోండి, కానీ ఇన్ కేస్ ఎప్పుడైనా కలిస్తే మాత్రం చెప్పకండి అని వేడుకొని వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు జై. అవును, మళ్ళీ కలవం అని మనసులో అనుకుంటాడు భరత్. డోర్ నాకైన సౌండ్కి జై వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు. ఎదురుగా ఉన్న సావిత్రి, తాతయ్య గారు నిన్ను పిలుస్తున్నారు, ఇక్కడేం చేస్తున్నావని అడుగుతుంది. మామయ్యతో మాట్లాడుతున్నానమ్మా అంటాడు జై. సరే త్వరగా వెళ్ళు అని జైకి చెప్పి, అన్నయ్య పంతులు గారు వచ్చారు, మీరు రండని వాళ్ళని పిలిచి వెళ్ళిపోతుంది సావిత్రి. వెనకే సైలెంట్గా జారుకుంటుంది సంయుక్త. బాలేవాడ్రా నీ మేనల్లుడు అని భరత్ అంటుంటే, వాడంతే గోటితో పోయేదాన్ని గుడ్డల్లాగా తెచ్చి చివరికి ప్రతి సిచ్యువేషన్ వాడి కంట్రోల్లోకి తెచ్చుకుంటాడని నవ్వుతాడు వంశీ. కానీ నాకు సంయుక్త కోసమే భయంగా ఉంది. తను ఒకరు భార్యగా నటించిందని, ఫ్యూచర్లో తనకు పెళ్ళయ్యాక తన భర్తకి తెలిసిందంటే తన లైఫ్ ఏమవుతుందిరా అంటాడు భరత్. లావణ్య పరిస్థితే తన పరిస్థితి కాదు కదా అని ఆందోళనగా అడుగుతాడు భరత్. అంత దూరం వస్తుందనుకుంటున్నావా అని అంటాడు వంశీ. ఖచ్చితంగా జై ఆ ప్లేస్ మరొకరికి ఇవ్వడని ధీమాగా అంటాడు వంశీ. అంటే తన సంయుక్తను ప్రేమిస్తున్నాడంటావా అని అడుగుతాడు శ్రీకాంత్.
నువ్వు గమనించలేదా? మనం వచ్చిన దగ్గర నుంచి నేను వాడి బిహేవియర్ని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. మాటకు ముందో యుక్త, మాట తర్వాత యుక్త భజన చేస్తూనే ఉంటాడు. ఆమెకి ఏ చిన్న ఇబ్బంది రాకుండా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నాడు. అంతేకాదు, మన రూమ్లో బెడ్ అరేంజ్ చేసినట్టే వాళ్ళ రూమ్లో ఎవరికీ డౌట్ రాకుండా సంయుక్త కోసం బెడ్ అరేంజ్ చేశాడట. ఆ సీక్రెట్ ప్లానింగ్ కూడా తను ఇంటీరియర్ డిజైనర్గా కార్పెంటర్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే విన్నాను. అన్నీ బాగానే ఉన్నాయి, మరి విషయం తెలిసిందంటే మీ నాన్నగారి రియాక్షన్ మర్చిపోయావా అని అడుగుతాడు శ్రీకాంత్. అది కూడా వాడి ప్రాబ్లమే, వాడే సాల్వ్ చేసుకుంటాడు. తేడా వస్తే మధ్యలో అన్యాయం అయిపోయేది మాత్రం సంయుక్తారా అని కాస్త కంగారుగా అంటాడు భరత్. అంతవరకు వాడి విషయం రానివ్వడని అనుకుంటున్నాను. జైకి కౌశల్కి మధ్య ఉన్న బాండింగ్ చూస్తుంటే వాళ్ళ మధ్య ఏ సీక్రెట్స్ ఉండవనిపిస్తోంది. అంటే విషయం కౌశల్కి కూడా తెలుసు. ఫ్యూచర్లో ఏ ప్రాబ్లం వచ్చినా అన్నయ్య చూసుకుంటాడన్న ధైర్యం కూడా వాడిలో ఉండొచ్చు. ఎన్ని అడ్డంకులు వచ్చినా వాడు ఖచ్చితంగా సంయుక్త చెయ్యి వదలడు. నువ్వు సంయుక్త కోసం అనవసరంగా టెన్షన్ పడకని భరత్కి సర్ది చెప్తాడు వంశీ. కానీ సంయుక్త పెళ్ళి మీరు అనుకున్నంత ఈజీగా ఏం జరగదని ఇంకాస్త దిగులుగా అంటాడు భరత్. ఏమైంది అంకుల్, ఎందుకు బావతో తన పెళ్లి జరగదని సందేహంగా అడుగుతుంది రిషిక. సంయుక్తని పెంచే బాధ్యత కోర్టు తల్లికి అప్పగిస్తే ఆమె పెళ్లి బాధ్యత తండ్రికి అప్పగించింది. ఫైనల్గా తన పెళ్లి గురించిన డెసిషన్ ఆమె తండ్రిదే. ఇది అన్యాయం అంకుల్. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడి పెంచిన ఆంటీకి తన పెళ్లి చేసే హక్కు లేదా? అప్పటి వరకు చేతులు దులిపేసుకున్న సంయుక్తక్క ఫాదర్ లాస్ట్కి పెళ్లి చేసి ఆమె మీద తన ఇష్టానికి పెత్తనం చేస్తాడా అని కోపంగా అడుగుతుంది రిషిక. కొన్ని రూల్స్ అంతేనమ్మా. పెళ్ళంటే ఖర్చులతో కూడుకున్నదని తండ్రికి అప్పగిస్తారు, కానీ మనసులతో కూడుకున్నదని చాలామంది మర్చిపోతారు. పైగా మీ తాతయ్యతో కూడా చాలా ప్రాబ్లం అనిపిస్తుంది అని అంటాడు వంశీ. అవునరా, వంశీ బయటకు వచ్చేశాక వీడి తమ్ముడికి కూడా కూతురే పుట్టడంతో ఈ ఇంటికి వారసులు లేక తన మనవలిద్దరినీ తన వారసులుగా వీడి నాన్న మార్చుకున్నారు. పెద్ద కోడలుగా తన మనవరాలే ఉండాలని కొడుకు కూతుర్ని పెద్ద మనవడికిచ్చి చేసిన చిన్న మనవడిని మాత్రం వాడి ఇష్టానికి బాగానే వదిలేశారు. కానీ ఇప్పుడు సంయుక్త గురించి తెలిస్తే ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందో అని టెన్షన్గా అంటాడు శ్రీకాంత్. చూద్దాం, చేతులారా వాడు చేసుకుంటున్నదే కదా, లాస్ట్కి వాడేమవుతాడో అంటున్న వంశీ మరోసారి సావిత్రి పిలవటంతో వెళ్దాం రండి అని ముగ్గురిని తీసుకొని బయటికి వస్తాడు. హాల్లో పంతులు గారు రావటంతో అందరూ అక్కడే ఉంటారు. కౌశల్ హైమాల జాతకానికి తగ్గట్టు అనుకున్న తేదీలో కుదిరిన ముహూర్తానికి లగ్నపత్రిక రాస్తారు పంతులు గారు. సరిగ్గా 7 రోజుల తర్వాత రాత్రి 9:30 ముహూర్తమని పంతులు గారు వర్మ గారికి చెప్పేసరికి ఆయన మొహంలో గర్వంతో కూడిన చిన్న చిరునవ్వు. ఎప్పటిలా కౌశల్ సైలెంట్గా ఉంటే అతని సైలెన్స్ని ఈసారి భరించలేకపోతుంది హైమ. వారంలో పెళ్ళన్న ఎగ్జైట్మెంట్ కూడా లేదు, అలాగే ఇష్టం లేనట్టు కూడా అనిపించటం లేదు. అర్థం కాని అతని ఎక్స్ప్రెషన్స్కి ఆమెకి పిచ్చి పట్టినట్టు అనిపిస్తుంది. రిసెప్షన్ డేట్ కూడా ఫిక్స్ చేశాక ఈసారి వర్మగారి చూపు జైని చేరుతుంది. పెద్ద పులి తినేసేలా నన్ను చూస్తాడేంటని కంగారుగా అనుకుంటూ ఏమైనా మాట్లాడాలా తాతయ్య అని ఇన్నోసెంట్గా అడుగుతాడు జై. ఇప్పటికైనా సంయుక్త తల్లిదండ్రుల వివరాలు సరిగ్గా చెప్తే నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని కౌశల్ పెళ్లితో పాటు మీ రిసెప్షన్ని కూడా పిలుస్తాను. తన జీవితంలో జరిగే ప్రతి ముచ్చట వెనుక తన తల్లిదండ్రులు ఉండాలని ఏ ఆడపిల్లైనా కోరుకుంటుంది. పెళ్ళి ఎలాగో మా చేతుల మీద జరగలేదు, కనీసం రిసెప్షన్కైనా వాళ్ళని పిలిస్తే నలుగురిలో నీ భార్య గౌరవం నిలబడుతుంది అని అంటారు వర్మగారు. ఆయన ఆర్డర్కి సంయుక్త చేయి కంగారుగా ఒకరినొకరు చూసుకుంటారు. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ని చూడలేకపోయినా గ్రహించగలిగిన రిషి చిన్నగా నవ్వుకుంటుంది. అనుకోకుండా జై వైపు చూడబోయి అతని పక్కనున్న రిషిని చూసిన కౌశల్ ఆమె ముసిముసి నవ్వుల్ని సందేహంగా చూస్తాడు. అతను ఏ వైపు చూస్తున్నాడో చూడడం హైమ వంతు. కౌశల్ ఎక్కువగా రిషిని చూస్తుండటంతో మెల్లగా అతను రిషికి అట్రాక్ట్ అవుతున్నాడేమో అన్న సందేహం హైమాలో కలుగుతుంది.
అడుగుతుంటే సమాధానం చెప్పవేంట్రా అని మరోసారి వర్మగారు గద్దించేసరికి మాకు రిసెప్షన్ వద్దని సీరియస్గా అంటాడు జై. ఎందుకు వద్దని రెట్టిస్తారా ఆయన? మీరు అన్నది నిజమే తాతయ్య. యుక్త మా రిసెప్షన్కి తన పేరెంట్స్ లేకపోతే చాలా ఫీల్ అవుతుంది. తను ఫీల్ అయ్యే పరిస్థితులు రాకుండా ఆ రిసెప్షన్ వద్దని చెప్తున్నాను అంటాడు జై. కుదరదు జై, నేను ఊరందరి ముందు చెప్పేశాను నీ రిసెప్షన్ కూడా కౌశల్ రిసెప్షన్తో పాటు జరుగుతుందని. ఇందులో మరో మాటకు తావలేదు. నువ్వే వాళ్ళని తీసుకొస్తావో లేదంటే నన్ను వెళ్ళి కలవమంటావో నిర్ణయం నీదే. కానీ వారం రోజుల్లో ఆమె తల్లిదండ్రులు ఇక్కడ ఉండాలి అంటారు వర్మగారు. వ్యూవర్స్, ఈరోజు ఈ స్టోరీ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే స్టోరీ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.